దండ ప్రణామాలు తెలియజేస్తున్నాము. ఆదర్శ దంపతులు, ఇక్కడ మీరు ఆలోచించండి, గమనించండి. ఆది దంపతులు, ఆదర్శ దంపతులు అంటే శివపార్వతుల్ని మనం ఎక్కువగా మన వాళ్ళు పెద్దలు చెప్పేది ఏమిటంటే ఆది దంపతులు. లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తి త్రిమూర్తులను ముగ్గురిని కూడా ఆది దంపతులుగా సర్వ ఆధారం మనకి అనేక రకాలుగా రాసినటువంటి వాళ్ళు త్రిమూర్తులే. వాళ్ళు మన ఈ శరీరాల్లో ఉండి సృష్టి స్థితి లయలంతా కూడా ఆ రససిద్ధాంతం వారి ద్వారానే నడుస్తున్నది. అందుకని సృష్టికి ఆది, ఆధారం, మళ్ళీ ఆదర్శం అంటే సాకార రూపంలో ఉండి ఆదర్శంగా ఉన్నారు. అందుకని వాళ్ళని ఆది దంపతులుగా మనం ఆరాధించడం. రెండవది వీళ్ళని ఆదర్శ దంపతులు, మానవలోకం మొత్తానికి ఎలా జీవించాలో ఆచరించి చూపించినటువంటి వాళ్ళు సీతారాములయ్య. అందుకే మనకి లక్షల సంవత్సరాలు గడిచింది, శివపార్వతులు కోట్ల సంవత్సరాలు గడిచింది. అయినా కూడా ఈ ఇద్దరు దంపతుల్లో మీ అందరికీ తెలుసు, ఎవరైనా బాగా స్త్రీమూర్తి అందంగా రెడీ అయ్యి బాగుంటే, ఆమెకు తగ్గ గుణం ఉంటే లక్ష్మీదేవి లాగుందిరమ్మ, తల్లి పార్వతీ మాతలాగుందిరా అని అంటాం. రెండవది మంచిది దాంపత్యంగా ఉండి వివాహం జరిగినటువంటి కొత్త దంపతుల్లో వస్తే మనలాంటి పెద్దవాళ్ళు మీరు ఆది దంపతులైన శివపార్వతుల్లాగా జీవించండి, ఆదర్శ దంపతులైన సీతారాముల్లాగా జీవించండి అని చెప్తారు. వాస్తవానికి ఒడిదొడుకులు అనేది వారి జీవితంలో ఉంది, వీరి జీవితంలో ఉంది, కథ రూపంగా తీసుకుంటే. కానీ ఎన్నున్నా కూడా అన్నింటిని అర్థం చేసుకొని ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో సందర్భాన్ని బట్టి మనకి ఆ జీవన విధానం, ఆ రససిద్ధిని నడిపించడంలో వారు మనకి లోకం మొత్తానికి అట్లా ఆదర్శంగా ఉన్నటువంటి ఒక కుటుంబ నిర్మాణాన్ని చేయటం కోసం మన మహాత్ములు మనకు ఏర్పరిచినటువంటి ఒక గొప్ప మహాత్ములు, ఆదర్శవంతమైనటువంటి పాత్రలు ఈ రెండూ కూడా. అలా వచ్చినటువంటి మనకి శివుడు ఫస్ట్ మనకి కథ పురాణం, శివపురాణం ప్రకారం ఆయన ఫస్ట్ అమ్మవారిని దక్షకుని కూతుర్ని చేసుకోవటం దాక్షాయిని మాతని వివాహం చేసుకున్నాడు బ్రహ్మదేవుని వాళ్ళ యొక్క అందరి సమక్షంలో సృష్టి కార్యం ముందుకు నడవటం కోసం. ఆ తర్వాత వారి తండ్రి గారికి ఇష్టం లేకపోవటం, అసలు ఈయనకి ఇవ్వటమే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఏ తల్లిదండ్రి అయినా ఏం కోరుకుంటాం, మనం కోరుకున్నాయే కోరుకుంటున్నాం. ఆయన కూడా అల్లుడంటే బాగా ధనవంతుడు కావాలా, గొప్పవాడు కావాలని ఆయన కోరిక. కానీ దేవతలందరూ ఈయనైనా అసలు గొప్పవాడు, ఈయనకంటే గొప్పవాడు ఇంకెవరు ఉన్నారు అనేది వీళ్ళ భావన. అందుకని బ్రహ్మదేవుని యొక్క మధ్యవర్తిత్వం వల్ల శివునికి దాక్షాయిని మాతనిచ్చి వివాహం చేయటం. ఆ తర్వాత ఆయనకి ఎక్కడో ఒక చోట అంటే ఇంటికి రాగానే మామ అల్లుళ్ళు ఉంటాయి కదా, మన ఇళ్ళకి వచ్చారనుకోండి, సహజంగా మనకి చాలామంది పిలుపుల్లో గౌరవాల్లో కొంతమంది మనకి ఏదో వ్యంగ్యంగా మాట్లాడతారు. కానీ అల్లుళ్ళని కానీ అల్లుడు గారు అని సంబోధించటం, మామయ్య గారు, అత్తయ్య గారు, మనకి ఎక్కువ ఈ పశ్చిమ గోదావరి భాషలో చాలా బాగా ఉంటాయి వాళ్ళ పిలుపులు, అంత అందంగా ఆనందంగా ఉంటాయి. అట్లా పిలిచే పిలుపులు ఉంటాయి. ఒక సందర్భంలో శివుడు కూర్చొని ఆయన ఏదో ధ్యానంలో ఉంటాడు. ధ్యానం అంటే ఏంటి, ఆయన దేని గురించో ధ్యానించడు. మనకు సహజంగా చెప్పడం ఏమిటంటే శివుడు నారాయణని స్మరిస్తూ ఉంటాడు, నారాయణుడు శివనామంలో ఉంటాడు. అంటే అర్థం ఏమిటి, దేనికైనా ఒకటి ఆధారం కావాలి. వాళ్ళకైనా కూడా అంటే ఆయనకి ఈయనకు వేరు లేదు, ఆయనైనా ఒకటే. కాబట్టి మూకైనా ఆయన జపించినట్టుగా ఆయన నేను జపించినట్టుగా వాస్తవానికి తనలో తానే రమించి నడుస్తూ ఉంటుంది సృష్టి అంతా. అట్లా ఆయన ఏదో అల్లుడుగా మామయ్య గారు ఇంటికి వస్తే అల్లుడు గారు లేచి మామయ్య గారు ఎప్పుడు వచ్చారు అనలేదని చెప్పి ఆయన కొంచెం గర్వం ఎక్కువ వచ్చింది. ఎందుకంటే దక్షక ప్రజాపతి అంటే సామాన్యుడు కాదు, సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి వాళ్ళల్లో ఆయన ప్రథమ స్థానంలో ఉన్నవాడు. ఆయనకి గర్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, అల్లుడు మీద ఆయనకు కొంచెం బాధ కలిగి అసలే నేను ఇయ్యొద్దు అనుకుంటే ఇచ్చిన, ఆయన ఈ పాములు మెడలో తగిలించుకునేవాడు, బోడిద పూసుకునేవాడు, శ్మశానాల్లో ఉండేవాడు, ఈ అంతా ఆయన చుట్టూ ఉండేవాళ్ళంతా ఇవన్నీ ఈ ఘనమంతా వేసుకొని తిరిగా, నేను ఇంత గొప్పవాడిని, ఇంత సంపన్నుడిని, ఇవన్నీ నాకు ఉంటే నేను ఇస్తే నా గౌరవం లేకపోతే ఏందని మనసు నొచ్చుకుంది ఆయనకి అహం వల్ల. నొచ్చుకొని ఇట్లా కాదని చెప్పి ఆయన ఒక యజ్ఞం పెట్టాడు, దక్ష యజ్ఞం. మనందరూ సినిమాల్లో చూసి ఉంటాం, పురాణ కథ కూడా అదే, మనం రఫ్గా పోతున్నాం అంతే. ఆ యజ్ఞం పెట్టి అందరిని పిలిచిండి. ఈ అల్లుని కూతురికి ఆహ్వానం లేదు, ఈయన పెద్ద అల్లుడు పెద్ద కూతురు. ఆహ్వానం లేకపోయేసరికి అక్కడ ఏం జరిగింది, దేవతలందరూ వారి వారి వాహనాలు వేసుకొని ఆకాశంలోంచి వెళ్తా ఉంటే అందులో మళ్ళీ నారద మహర్షి ఉంటాడుగా మహానుభావుడు, ఆయన పోత ఒకసారి కైలాసంలో దిగి ఏందమ్మా నువ్వు ఏడేమన్నావు, తండ్రి గారు యజ్ఞం చేస్తుంటే పెద్ద కూతురు వాయి ముందు ఉండాలి, వచ్చిన అతిథులందరికీ పలకరియాలి, బాగా చూసుకోవాలి అంటే ఏమోనమ్మా అవునా నాకేమో తెలియదు, ఆహ్వానం లేదు కదా
మాకేం ఆహ్వానం లేదని అనిపించినా మరి ఆడపిల్ల మనసు మెత్తగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది కదా తల్లిదండ్రులు అంటే. అందుకోసం ఆమె ఏం చేసిందంటే పోయి స్వామిని అడిగింది, స్వామి మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నాడు, మరి వాళ్ళు పిలవటం లేదు, ఆడావిడి పోయి మర్చిపోయి ఉండొచ్చు, ఎందుకంటే అత్త వాళ్ళు పిలవకపోతే మౌనంగా అటు ఇటుగా పిలిచినా కూడా పిలవనట్టే. తల్లిగారి మనసు అంటే ఆ కథని మళ్ళీ మన కథలోకి తెచ్చుకుంటే జరిగేది. ఎవరి మనసు అయినా మా నాన్న మా అమ్మ ఏదో పనిలో పాపం అడావుల్లో మరి లోకం మొత్తం చూసుకోవాలి కదా, మర్చిపోయి ఉంటారులే, ఏమైంది వెళ్దాం అంటే అప్పుడు చెప్పిండే, ఎప్పుడు కోట్ల సంవత్సరాల క్రితం శివుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదమ్మ పార్వతీది దాక్షాయిని కాబట్టి నేనైతే రాను, నిన్నైతే వద్దన్నా, నువ్వు వెళ్దాం అనుకుంటే సుఖంగా వెళ్ళిరా అని చెప్పన్నాడు. అన్న తర్వాత మరి ఆమె ఆలోచించింది, ఏం చేయాలో పోవాలా వద్దా అని ఆలోచించి మనసు పాపం ఆగక సరే పోదామని చెప్పి మొత్తం నందిగణం అంత ఎంట పెట్టుకొని ఆమె చిన్నంగా పుట్టింటికి దిగింది. పుట్టింటికి దిగితే అక్కడ 100 మంది కూతుర్లు అందరూ ఏమో పెద్ద ఎవరు, ఎందుకంటే ఆయన ముందే ఆజ్ఞ వేసిండు, అతన్ని పిలవటానికి లేదు, పెద్ద అమ్మాయిని మీరు పలకరీయటానికి లేదు, ఈరోజు ఆమెకి నాకు బంధం దిగిపోయిందని అంతకు ముందే చెప్పిండు. తల్లి మనసు ఆగకపోయినా, ఎందుకంటే భర్త ఆజ్ఞలు అట్లా పాటించేవాళ్ళు అప్పుడు. ఆయన పాపం అందరూ బాధపడుతున్నారు కానీ ఎవరు పలకరీయకపోతే బాధ కలిగితే ఏమొచ్చిన వాకిట్లో నిలబడ్డది, ఎవరు పలకరీయట్లా, ఆడపిల్లకి ఎంత అవమానం జరిగింది. ఆ తర్వాత నందీశ్వరుడు, అసలు నందికి ఎందుకు మనం ఇంత మొక్కుతామో తెలుసా? ఆ కథ చదివిన తర్వాత ఏమైతే నంది గురించి ఇప్పుడు శివుడి కంటే నంది ఫ్యాన్స్ ఎక్కువ. కారణం ఏమిటంటే నందీశ్వరుడు పురాణంలో ఉన్న కథ, అందరిని లేచి ఒక్కసారి ఆయన గుట్లుతో ఇటు చూసిండు, ఇటు చూస్తే దేవగణం అంతా ఉన్నది కానీ శివగణం లేదు, శివుడు లేడు. అసలు శివుడు లేని యజ్ఞం అది సంపూర్ణం కాదు కదా, మీరందరూ ఆయన్ని పిలుపు లేకుండా మీరందరూ ఎట్టొచ్చినారని ప్రశ్నించిండు. దేవతలందరూ ఏం చేస్తాయి మరి, పిలిచిండు ఏదో మన పిలవలేదో మరి మమ్మల్ని పిలిచిండు, మేము రాకపోతే బాగోదు కదా, శ్రీమన్నారాయణ మూర్తితో సహా బ్రహ్మదేవుడితో సహా అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత అప్పుడు నందీశ్వరుడు కోపం వచ్చి దక్షకుడితో మాట పెంచుకొని ఒకళ్ళనొకళ్ళు చెప్పించుకోవడం మొదలుపెట్టారు. నందీశ్వరుడు దక్షకుడు ఆయన చెప్పించింది ఏంటంటే, మీరంతా ఇట్లా పాములు ఇవన్నీ పట్టుకునేవాళ్ళు, బొచ్చల్లో తినేవాళ్ళు, మీకు కనీసం పూజలు కూడా సరిగ్గా ఉండవని చెప్పించండి. అందుకే ఇప్పుడు మన శివుణ్ణి మనం డైరెక్ట్గా శివారాధన, విష్ణు ఆరాధనలాగా సాకార రూపానికి ఆరాధన చెయ్యం. ఎందుకని ఆయన మీకు పూజలు కూడా ఉండవని చెప్పించండి. ఆయన ఏమన్నాడంటే, నువ్వు అన్ని గొర్రెలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు, మరి గొర్రె కదా అది, దానికి బుద్ధి తక్కువ ఉండేది, అందుకాటి నీకు తల దిగిపోద్ది, నీకు గొర్రె తలకాయ అంటిస్తారు పో అని చెప్పించింది. అందుకని ఆ కథ ప్రకారం అలా ఈ మాటలు పెరిగిన తర్వాత ఇవన్నీ విని దాక్షాయిని మాత హృదయం ద్రవించి అందరిని దేవతలందరిని ఒకసారి చూసి, భర్తకు జరిగితే లోకంలో స్త్రీకి భర్త గౌరవాలే స్త్రీ గౌరవాలు, ఆయన ఎంత ఎదిగితే ఆ స్థానాలు అంత ఎదుగుతాయి. మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, మనం ఈ మధ్య రోజు ఈ సెల్లుల్లో వింటనే ఉన్నాం, తెలివికల్లా ఆడ మనిషి భర్తని రాజును చేసి భార్య మహారాణి అవుతాడు. తక్కువ వాళ్ళకి అంటే మనసున్న వాళ్ళే భర్తనే ఏదో తక్కువగా చేసి నేనేదో పెత్తనం చేస్తాను అనుకున్న వాళ్ళు ఆయన దాసుడైతే ఏమో దాసి పని చేయాల్సింది. అందుకని ఆమెకు అవమానంగా ఫీల్ అయితే అప్పుడు ఆమె ఒక్కసారి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని యజ్ఞం జరుగుతుంటుంది. యజ్ఞం ఇది ఈ పొట్టినేళ్ళు ఇట్లా ఒకసారి నేలకు రాసింది. అందుకని నట్టింటి ఆడవాళ్ళు నేలకు రాయమాకండమ్మా ఏళ్ళు అంటారు. అట్లా రాసి ఆమె తనను తాను అగ్ని ప్రవేశం చేసింది. అంటే అక్కడికక్కడికి శరీరం మొత్తం దగ్ధమైపోయి అందులో శూన్యంగా మారితే ఈ వార్త మళ్ళీ తెలిసింది. అంటే తెలిసిందంటే కథ రూపంగా తెలిసింది, లేకపోతే ఇదంతా శివుడికి తెలియకుండా జరిగిద్దా? జరగగానే అప్పుడు శివుడికి ఎవరికైనా ఏం జరిగిద్ది, కుటుంబంలో భార్యకో పిల్లలకి ఏమైనా జరిగితే ప్రీతమైన కోపం వచ్చింది శివుడికి. శివుడు మామూలుగా అయితే శాంత స్వరూపుడు, మంగళకరుడు, శుభకరుడు, కానీ రుద్ర రూపం మారేసరికి ఒకసారి ఇట్లా జటాలు విదిలిచ్చేసరికి మొత్తం ఇలా చిమ్ముకుపోయింది. దాంట్లో 2 జటాలు బీగి నేలకేసి కొట్టిండు. అందులో ఈరభద్రుడు పుట్టి ఏమిటి తక్షణమే నా కర్తవ్యం ఏమిటి అన్నాడు. అందుకే ఈరభద్రుడు రూపం వచ్చింది, ఆయనలో నుంచి ఉద్భవించిన ఆయన జటాజూటంలో నుంచి వచ్చినటువంటి రూపం. ఏమి లేదు, నువ్వు దాన్ని ఇప్పుడు దక్షకు యజ్ఞం మొత్తం ధ్వంసం చేయాలి. అప్పుడు ఆయన ఖడ్గం పట్టుకొని కిందకు వస్తే ఇక వాళ్ళు వీళ్ళని లేదు, మొత్తం ఆ యజ్ఞం ఎలా ఉన్నదంటే ఇక పెద్ద పెద్ద దేవతలు తప్ప చిన్న దేవతలు కానీ దక్షకుడు కానీ మొత్తాన్ని తలలు తీసి ఎక్కడోళ్ళని అక్కడ పడేసింది. దక్షకుడు తల కొడితే అది పోయి ఏడబడ్డదో కూడా తెలియదు, ఆ యజ్ఞంలో పడి కాలిపోయింది, బోడిదవుతుంది. అట్లా అయిపోయింది. అట్లా అయిన తర్వాత దేవతలు మళ్ళీ త్రిమూర్తులు, మళ్ళీ నారదుడు, ఋషీశ్వరులు వీళ్ళందరూ
మళ్ళీ మహాదేవుడి దగ్గరికి వచ్చి ప్రాధేయపడి, నాయన నువ్వు శాంతించాయా, నీ శాంతం లేకపోతే 3 లోకాలు అల్లకొల్లోలం అయిపోతాయి, అందుకని నువ్వు శాంతించాలని చెప్పి అందరూ ప్రాధేయపడితే అప్పుడు ఆయనకు శాంతించిన తర్వాత మళ్ళీ అందరూ మళ్ళీ బ్రతికించాలి, కథలో మళ్ళీ బ్రతికించాలి. అప్పుడు మరి అందరినీ శివుడు మళ్ళీ అందరిని బ్రతికిస్తాడు. అందరూ బ్రతికిన తర్వాత అందరూ బ్రతికారు, ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోయినట్లు వేసారు. కానీ ఈయనకేం మొండం ఉంది కానీ తల లేదు. అందుకని ఆయన ఏం చేసింది, ఏటన్నా మళ్ళీ ఉత్తరం మళ్ళీ మేక ఉంటుందయా, పోయి దాన్ని తల తీసుకురాండి అని చెప్పి దాన్ని తల తీసుకొచ్చి నేను తగిలిచ్చారు నందీశ్వరుడు ప్రకారం. ఆ తర్వాత శివుడు ఇది జరిగి కథ అయిపోయింది. తర్వాత శివతత్వం, శివుడికి నందీశుడు జరిగినటువంటి ఒక సంభాషణ ఉంటుంది. అదేమిటంటే, నువ్వు ఆయన దక్షకుడు కొన్ని శాపాలు పెట్టడం జరిగింది, నీవు తిరిగి కొన్ని శాపాలు పెట్టినావు. కానీ నువ్వు పెట్టినయా ఆయన పెట్టినా అవేమి నేను స్వీకరించలేదనుకోండి, ఏముంటుంది చెప్పండి? ఆయన వేరు నేను వేరు కాదు, నేను నీవు ఆయన నేనే, అన్నీ నేనేగా ఉన్నా. అందుకని నేనులో నీకు నువ్వు ప్రత్యేకించి దానికి శాపాలు వరాలు ఏమున్నాయి అని చెప్పి ఒక రకమైనటువంటి ఆత్మతత్వాన్ని అంతా కూడా నందీశుడు బోధించడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత శివుడు ఇదంతా ఈ కథ అయిపోయిన తర్వాత ఆయన అనేక శాంతం పొంది మళ్ళీ ఆయన యొక్క స్వస్థానంలో పోయి కైలాస పర్వతం మీద ధ్యానంలో నిమగ్నమైపోయింది. ఆయన అంటే ధ్యానం అంటే ఏమిటి, మనం చేసే ధ్యానంలాగే ఉంటుంది, కానీ సృష్టి కార్యంలో సాక్షిభూతుడిగా మారిపోయింది. మారిపోతే ఆయన యొక్క పోస్ట్ ఏమిటి, లయాస్వరూపుడు కాబట్టి మళ్ళీ సృష్టి కార్యం నడవాలంటే ఎట్లా ఏమిటి అని అంటే అమ్మవారు మళ్ళీ అవతారం తీసుకొని పర్వతరాజు యొక్క కూతురుగా మరి పార్వతీదేవిగా ఆమె జన్మించడం. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుని యొక్క మళ్ళీ ఆయన సమక్షంలోనే ఆయన యొక్క అటు ఇటు మధ్యవర్తిత్వంగా ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించడంలో బ్రహ్మాండంగా మళ్ళీ పార్వతీదేవి కళ్యాణం జరిగింది. మనం శివపార్వతుల కళ్యాణం చేసేది ఎక్కువ శివపార్వతుల కళ్యాణమే, దాక్షాయిని కళ్యాణం చెయ్యం. మనం అమ్మవారు ఈ రూపానికే చేస్తుంటాం ఎక్కువగా, శివపార్వతి లోక కళ్యాణంగా. అప్పుడే నువ్వు ఉంటే కుదరదయ్యా, నువ్వు లోక కళ్యాణం జరగాలంటే నీ కళ్యాణం జరగాలని చెప్పి దేవతలంతా మళ్ళీ ఆయన ప్రాధేయపడి ఆయన్ని మళ్ళీ ఆయనలో ఉన్నటువంటి మన్మధుడు వచ్చి ఆయన మన్మధుడు కథ చూపిస్తారు. అంటే ఆయన వైరాగ్యత్వాన్ని నిరాంకార తత్వాన్ని అవన్నీ పొంది కూర్చుంటే ఆయనలో ఉన్నటువంటి మన్మధుడు అంటే ఏమిటి, మనిషిలో ఉన్నటువంటి మోహపు గుణాలు, స్త్రీ పురుష ఆకర్షణీయ ఉన్నటువంటి గుణాలను అలా మేల్కొల్పటంతో శివుడు ధ్యానంలో ఉండి 3వ కన్ను తెరిచింది. 3వ కన్ను తెరవటం అంటే ఏమిటంటే మన జ్ఞానం, మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ ఆలోచనని మూలం అసలు ఎందుకు వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏమై ఉన్నది, దీని ఉద్దేశం ఏమిటని నువ్వు దాన్ని కనుక పరిశోధన చేసి తెలుసుకోవచ్చు, పరిశోధనకు సాక్షిగా ఉండి చూసి తెలుసుకోవచ్చు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు దాన్ని స్పష్టంగా చూడగలిగితే ఆ కోరిక భస్మం అయిపోతుంది. అందుకే మన్మధుడు భస్మం కావటం అంటే ఏమిటి, కోరిక భస్మం అయిపోయింది. అయినా మళ్ళీ అప్పుడు కథ ప్రకారం దేవతలందరూ రావటం, ఆయనకి మళ్ళీ వివాహం జరిపించాలని చెప్పి అమ్మవారితో మనకి మళ్ళీ కళ్యాణానికి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తే ఈయనప్పుడు కళ్యాణ ఘట్టం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఘట్టంలో ఈయన మొత్తం మరి పాములు ఇవన్నీ బొట్టేం ఇవన్నీ 3వ నేత్రం ఇవన్నీ పులి చర్మం ఇవన్నీ కదా ఉండేది. మరి పెళ్లి కొడుకు అలా ఉంటే అలాగా విష్ణుమూర్తి, అయ్యా బావగారు ఇట్లా కాదయ్యా, మా చెల్లెలు మరి అందంగా అలంకరించుకొని ఉంటుంది, నువ్వు ఇట్లా ఉంటే అట్లా బాగుండాలి నువ్వు కూడా అని చెప్పి పెద్ద వాళ్ళు అందరూ ఒక మాట చెబితే అంతేనంటావు అని చెప్పి స్వామి ఒక్కసారి ఇట్లా అన్నాడు. అంటే ఈ ఒంటి మీద నాగుబాములన్నీ ఆభరణాలుగా మారిపోయింది, ఇవన్నీ కూడా తిలకంలాగా మారిపోయింది, మొత్తం శరీర సౌందర్యంగా మారిపోయింది, సువాసనలంతా ఎదజల్లేటట్లుగా ఉన్నది. ఆ ఘట్టం ఎంత అద్భుతంగా ఉండదు బాగా అనిపిస్తుంది. అట్లా అయ్యి ఆ వివాహం పార్వతీదేవితో కళ్యాణం జరగటం. ఆ తర్వాత ఆ యొక్క దాంపత్యం ఇక వారి కుటుంబంలో వచ్చేసరికి మనకి వినాయకుని కథ, అమ్మవారు, ఎందుకంటే దేవతలు స్వయంగా మనలాగా సంతానం కనాల్సిన పని లేదు, వాడు మనోసంకల్పం చేతే సృష్టి చేయగలరు, తనను తాను ఉద్భవింపు చేసుకోగలరు. అట్లా చేయాల్సి వస్తే ఆమెకు ఎందుకు అమ్మవారికి మనలాంటి కోరిక కలిగింది, మాకు కూడా సంతానం ఉంటే బాగుండాలి. ఆ సందర్భంలో ఆమె సంతానం ఆ రకంగా కోరిక తీరకపోవటం వల్ల ఆమె చేతిలో ఉన్నటువంటి ఏదో నలుగుపిండి కలుపుతా ఉంటే ఆమె శక్తి స్వరూపిణి కాబట్టి అది శక్తిగా మారి రూపుదాల్చింది. అలా రూపుదాల్చినటువంటి వాడు వినాయకుడు. తర్వాత ఇంకొక కారణం చేత వచ్చినటువంటి కుమారస్వామి,
వీళ్ళు ఇద్దరు కూడా వారికి కొడుకులుగా ఉన్నారు. కొడుకులుగా ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ప్రథమ ఘనాధిపత్యం ఎవరికి ఇవ్వాలి దేవతలు అని చెప్తే, మరి ఎవరికి ఇవ్వాలి ప్రథమ గణాధిపత్యం అంటే ఆఖరికి అందరు కలిసి ఏదైనా శివపుత్రులలో ఒకరికి ఇద్దాము ప్రథమ గణాధిపత్యం అని చెప్పి దేవతలందరూ తేల్చారు. మరి శివపుత్రులలో ఎవరికి ఇవ్వాలి? వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా, మరి అన్నదమ్ములు మన ఇంట్లో అలాగే ఈ కుమారస్వామి నాకు కావాలంటాడు, వినాయకుడు నాకైతే బాగుండని మనసులో ఉంది. అందులో కాబట్టి శివుడు ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. మీరు అబ్బాయి 3 లోకాలు ఎవరైతే ఉన్న నదులన్నీ స్నానం చేసి తిరిగి ముందుగా వస్తారో వాళ్ళకి ప్రథమ గణాధిపత్యం అని చెప్పి ఒక మాట అనగానే కుమారస్వామి ఆయన వాహనం నెమలి, వినాయకుని వాహనం ఎలుక. ఆయన ఏం చేసిండు, సరే అని అక్కడ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టిండు. వెంటనే నెమలి వాహనాన్ని ధరించిండు. ఇక బయలుదేరిండు, గంగా నదికి వచ్చిండు. గంగా నదికి వచ్చేసరికి ఇక్కడ వినాయకుడు ఆలోచించుండు, వినాయకుడు అనేది మనం ఎందుకంత ప్రథమ గణాధిపతిగా అంత గొప్పవాడిగా మనం ఆరాధించడానికి కారణం ఏమిటి? ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావిస్తున్నాం మనం. ఎందుకని అట్లా చేయడానికి కారణం అంటే ఆయన సూక్ష్మ బుద్ధితో ఆలోచించండి. అసలు ఈ సృష్టి మొత్తానికి ఆది ఆధారం ఆదర్శమైనటువంటి వాళ్ళు ఎవరు? మాతాంచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని శాస్త్రాలన్నీ ఘోషిస్తుంటే నేను పోయి 3 నదులు తిరగటం ఏమిటి అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరిని పట్టుకొని చెరొక చెయ్యి తీసుకొచ్చి ఇట్లా కూర్చోబెట్టండి. ఇట్లా కూర్చోబెట్టి ఇద్దరికి పాదాలకు నమస్కారం పెట్టి వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఈ కుమారస్వామి పోయి గంగా నదిలోకి వచ్చి మునిగిండు, స్నానం చేసి బయటకు వస్తున్నాడు. బయటకు చేద్దామని బయలుదేరి వస్తున్నాడు. ఆయన గంగా నదిలోంచి స్నానం చేసి శుభ్రంగా ఇట్లా అనుకుంటూ బయటకు వస్తున్నాడు వినాయకుడు. ఇట్లా ఏ నదిలోకి పోయిన ఆయన ముందు వస్తున్నాడు. ఈయన పోదామని నది ఒడ్డుకు పోయేసరికి ఆ వినాయకుడు స్నానం ముగించుకొని సూర్య నమస్కారాలు పెట్టుకొని చక్కగా బయటకు వస్తున్నాడు. ఇదేంటి నేను ఇంత స్పీడ్గా వస్తే నేను రాలేకపోతున్నా, ఇదేంటి మా అన్నగారు ఇంత తొందరగా రాగలిగింది అని చెప్పి ఆయన ఆలోచించేసరికి ఈయన ఇది జరుగుతూనే ఉన్నది. ఈ తంతు ఈయన 3 లోకాలు అయిపోయింది. కుమారస్వామి వచ్చేసరికల్లా వినాయకుడు దేవతలందరూ వచ్చారు. చక్కగా ప్రథమ గణాధిపత్యం పట్టాభిషేకం చేశారు. ఆయన వచ్చేసరికి ఈయన పట్టాభిషేకుడై కూర్చోండి. అంటే ఈ కథలో నీతి మనకి ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రులు అనేది అంత గొప్పగా తీర్చిదిద్దారు ఈ కథలో. అంటే తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళు చేయకూడని తప్పులు ఎన్ని చేసినా క్షమించే గుణం పిల్లల పట్ల తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల పట్ల పిల్లలకి ఉంటుంది అని చెప్పి ఆ కథ అంతా కూడా ఆ నీతి ఇట్లా ఉండాలి తల్లిదండ్రులు అనే దాంట్లో ఆయన ఇస్తే, తర్వాత దేవతలందరికీ సర్వసైన్యాధిపతి పదవిని కుమారస్వామికి ఇచ్చారు. ప్రథమ గణాధిపతి అయిన దేవతలందరికీ సర్వసైన్యాధ్యక్షుడు ఆయన. అంటే ఒక రకంగా చెప్పాలంటే శివుడు ప్రధాన పాత్ర, అమ్మవారి ప్రధాన పాత్ర, శివ కుటుంబం మొత్తం 4 పాత్రలు, పెద్ద పోస్టులన్నీ వాళ్ళే. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంశాఖ, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ, శాఖలు మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. అట్లా కుటుంబం అనేది, అందుకే మనం ఇంత గొప్ప పదవులు, ఇంత గొప్ప సిస్టమ్ నడిపించేటువంటి వాళ్ళు, పైగా తల్లిదండ్రులు, కుటుంబం, ఇవన్నీ ఇంకా శివ కుటుంబంలో పోతే శివుని వాహనం వేరు నంది, అమ్మవారి వాహనం సింహం, మరి కుమారస్వామి వాహనం నెమలి, మరి వినాయకుని వాహనం ఎలుక. అయినా ఒకదానికి సంబంధమే లేదు, అయినా ఐకమత్యంగా అన్నీ కలిసే ఉంటాయి. అంటే మనం ఒక ఆడపిల్ల ఎక్కడి నుంచో మన గ్రామానికి వస్తుంది, మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో మనిషి అయింది, మన వంశంలో మనిషి అయింది, మన వంశాన్ని నిలబెట్టే బిడ్డలను కంటది, ఎంతో జీవితానికి సృష్టి మొత్తాన్ని నడిపించే స్త్రీమూర్తిగా ఉంటుంది. అట్లా కలిసి బ్రతకాలి, ఎట్లా బ్రతకాలంటే ఇలా బ్రతకండి అని చెప్పటమే ఆ కథ యొక్క ఉద్దేశం. అట్లా మనకు సీతారాముల కథ, మనది శివపార్వతుల కథ అనేది అంత గొప్పగా ఉంటుంది. ఇంకా శివతత్వంలో పోతే మనం ఒకసారి మనకి అనేక రకాలుగా మన భారతదేశంలో హరిహరులు ఇద్దరికి పూజా కైంకర్యాలు, దేవాలయాలు, కోకొల్లలు 10,000 లేదు దాంట్లో. అందులో మనకి శివుడికి మనకు ముఖ్యంగా 12 జ్యోతిర్లింగాలు ఎంపిక చేశారంటే ప్రతి దాంట్లో మన క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక 4 నాటేసే ఎకరం వేసేదానికన్నా 10 మంది వేసేదానికి, 3 వేసేదానికి తేడా ఉన్నట్లుగా మనకు అనేక శివలింగాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఇక్కడే ఉన్నాయి, మనం రోజు ఎన్ని శివలింగాలు గొందికి సందుకున్నాయి. కానీ మనం ఐశ్వేశ్వర స్వామి దగ్గరికే పడిగాపులు కాస్తా ఉన్నాం. ఎందుకు? ఆయన స్వామి, ఆయన కూడా అర్చనామూర్తి. కానీ ఆ యొక్క మనం అన్ని చోట్ల దర్శించే ఆ నల్లటి ఆ రాయి అక్కడ కూడా ఉన్న స్వామి. కానీ మరి ఆయనకి ప్రత్యేకత ఏమిటి?
అట్లాగే మనకు ఒక 12 జ్యోతిర్లింగాలని చెప్పి ఒక 12ని బయటికి తీశారు. అందులో మనకి ఈ కాశీ విశ్వేశ్వర లింగం అనేది మనకు శ్రీశైలం జ్ఞానమూర్తిగా ప్రసిద్ధి. జ్ఞానానికి సింబల్ అది. అందుకని జ్ఞానంలో వ్యత్యాసాలు లేవు, జ్ఞానంలో తారతమ్యాలు లేవు, జ్ఞానంలో భేదభావాలు లేవు. అందుకనే భక్తులు రాగానే కాళ్ళు కడుక్కోకుండా కూడా లోపలికి పోయి స్వామిని స్పర్శిద్దాం, దండం పెట్టుకోవచ్చు. అంటే జ్ఞానికి లేదు. చూడండి శివతత్వంలో ఎంత గొప్పగా ఉన్నదో అది లేదు. రెండోది ఇక్కడ ఇది అసలు మోక్షలింగం. అంటే ఇక్కడ అసలే లేదు, అసలు భేదమే లేదు. ఒక పక్క మనందరం చూసాం, స్వామి ముందే చక్కగా మరి శవదహనం అంతా చక్కగా దొరుకుతా ఉంది. ఒక పక్క అమ్మవారి పక్క చక్కగా భోజన కైంకర్యాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తా ఉంది. ఒక పక్క ఏ వారికి ఒకటే పాలాభిషేకాల్లో ముంచుతా ఉంది. పోనీ ఇవన్నీ చేసినా మనం మొత్తం ఇవాళ పరిశోధన చేస్తే మనకు తేలింది ఏమిటి? పోనీ ఆలయం చూద్దామా అంటే ఆలయం ఏమి ఎక్కడ ఉన్నదానికంటే గొప్పదేం కాదు. మరి ఇంకా నీకు ఇంకా ఏమిటి అసలు ఇక్కడ గొప్పతనం ఏమిటి అంటే ఏమీ లేదని తెలుసుకోవటమే. ఇప్పుడు అక్కడ ఇంకంటే బాగుంది, కానీ మరి దీని ఎందుకు ప్రధానంగా చిట్టచివరిలో పెట్టారు? మనం ఏమని కాశీ క్షేత్ర దర్శనంతో ఇక జన్మ పావనమైనట్టే, జన్మ ముగిసినట్టే. అంటే నువ్వు ఏ జన్మ తీసుకొని మానవ జన్మని పరిపూర్ణత సాధించాలి, ఏ దైవ జ్ఞానం పొందడం కోసం వచ్చినదో మనకు ఆ జ్ఞానం ద్వారా పొందేది మనకు అందరికి అర్థం కాదు. కానీ భౌతిక ప్రపంచంలో మేము కాశీ పోయి వచ్చినామంటే ఆయన జన్మ ధన్యమైంది, ఆయన మహానుభావులు, వాళ్ళ ముఖం చూసినా చాలు. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలా? కాస్త ఏమన్నా పాతకు సంబంధించినటువంటి ఏమన్నా గొడవలు పెట్టుకున్న అలవాట్లు కానీ, ఈర్ష అసూయలు కానీ, రాగద్వేషాలు కానీ, మమకారాలు కానీ. మమకారం అంటే ఏమిటి? నా శరీరం అనే మమకారం ఉంటుంది, మా కోడలు, మా కూతురు, మాకు ఇప్పుడు మన వస్తువులు అందరం కొనుక్కునేటప్పుడు ఇది అబ్బాయికి ఇది అమ్మాయికి అని కొనుక్కుంటుంటాం కదా, సొంతోళ్ళు అని. అట్లా సొంత అంటే ఉంటుంది కొంత, కానీ ఇక ఆ మనిషి ఎప్పుడు గొడవలకు వాటికి తారిసేయకూడదు. అంటే తేడా కనపడాలి. నిన్నటికి ఈ రోజుకు తేడా ఏమిటి? కాశీ పోకముందు ఎలా ఉన్నావు, కాశీ పోయి వచ్చినాక ఎలా ఉన్నావు. కానీ కాశీ పోకముందు నీకు కుటుంబం, నువ్వు అన్నీ ఉన్నావు. కాశీ పోయి వచ్చిన తర్వాత సర్వం నీ కుటుంబమే. ఎందుకు? ఈయన పేరేందో తెలుసా? విశ్వనాథ స్వామి, విశ్వేశ్వర స్వామి. అంటే విశ్వం మొత్తానికి అధిపతి. ఆయన ఎక్కడున్నాడు అంటే అధిపతి అంటే ఏంది? మనకు మన కథలు చెప్పేది, మన తత్వం చెప్పేది. స్వామి అంటే ఎక్కడో ఉండి, ఇతర గ్రంథాల్లాగా ఎక్కడో ఉండి ఆయన సృష్టించి మనం నడిపిస్తున్నాడని కాదు. ఆయన నీలోనే ఉన్నాడు, నీవయ్యే ఉన్నాడు, నీవు ఆయన అయ్యే ఉన్నాడు, మొత్తం మనం అయ్యో ఉన్నాం. అది అర్థం కాదు కాబట్టి మనం ఒక రూపాన్ని పెట్టుకోని మనం ఆ తత్వాన్ని అట్లా అర్థం చేసుకుంటా ఉన్నాం. అందుకని విశ్వేశ్వర లింగం అనేది మోక్షం. అక్కడ జ్ఞానం ద్వారానే మోక్షం వస్తుంది. శ్రీశైలంలో దర్శనం, అరుణాచల ఈశ్వరుని యొక్క స్మరణ, శ్రీశైలం యొక్క జ్ఞానం, ఈయన యొక్క స్పర్శ దర్శనంతో మొత్తం కూడా పరిపూర్ణం అవుతుందని చెప్పి మనకు ఒక లింక్ ఇచ్చారు. ఆ లింకులో భాగంగా మనకి ఈ శివతత్వం అనేది అంత గొప్పగా ఉంటుంది. కారణం ఏమిటి? అసలు ఇంకా శివతత్వంలోకి ఏమిటి అంటే ఇప్పుడు మనకి ఈ చూస్తాం లింగం, మనకి ఏది ఎంత చూసినా అన్ని చోట్ల ఉన్న లింగమే కనపడుతుంది. ఏడు కూడా అసలు లాస్ట్కి ఏమర్థం అవుతుందంటే ఏడకి రావటం వల్ల మనం ఏదో ఊహించుకున్నాం. ఇప్పుడు మామూలుగా అరుణాచలం పోయినా అనుకో, అసలు ఆ కట్టడాలు చూస్తే ఒళ్ళు పులకరించిపోద్ది. ఇదేంది అసలు, ఇది మానవులు కట్టినరా అనిపించింది నాకైతే. ఏ కోనేరు 3-4 లోపల ఉన్నాయి. అమ్మవారి ప్రారి కూడా అమ్మవారికి ఉంది, అయ్యవారి పీఠాలు అయ్యవారికి ఉన్నాయి. అసలు అది మానవులు కట్టినట్టే నమ్మలేము, దేవతలు కట్టినట్టే అనుకుంటాం. అంత రాతి సంపద, రాతి శిల్పాలు అట్లా ఉంటాయి. కానీ ఇక్కడ అంతగా మనకు ఆలయం ప్రసిద్ధి ఏం లేదు. మామూలుగానే ఏమంటారు అంటే ఏమీ లేదని చెప్పటమే నాకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మీరు ఏదో ఉందనుకుంటారు, జీవితం ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదని చెబుతుంది అది అంతే. అట్లా ఏమీ లేదనేటువంటి తత్వాన్ని ఏమి తీసుకొచ్చింది లేదు, తీసుకుపోయేది లేదు, ఇదంతా ఒక నాటకం అని చెప్పటమే. ముందు జరిగే శ్మశాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అందుకని ఈ చేతులు ఏమీ లేదు అబ్బాయి. అందుకని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి పూర్ణమైన జ్ఞానం వచ్చిన వాడికి వైరాగ్యం. వైరాగ్యం అంటే చేతకానితనం, సోమరతనం కాదు. పూర్ణత్వాన్ని పొంది నిర్మలమైనటువంటి స్థానాన్ని అలంకరించి సంతృప్తిగా జీవిస్తా, చేతనైనంత వరకు ఇతరులకు పరోపకారం చేసుకుంటా, తను సంతోషంగా. అసలు మొట్టమొదటి ఉండాల్సింది ఏంటంటే మనం సంతోషంగా ఉండాలి. ఈ లోపల నువ్వు సంతోషంగా ఉండాలంటే దాని మార్గం ఒకటే, ఇతరుని సంతోష పెడితేనే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వేమనుకుంటావు? నన్ను ప్రేమిస్తే బాగుండు అనుకుంటావు. కానీ నిన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి? మహాత్ములు చెప్పే మాట, నువ్వు ముందు పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు మనం మిరదోటేస్తాం, ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెడతాం, మనకు 1,25,000 50,000 లాభం వస్తుంది. అవునా? అందరికంతే వచ్చేది.
అంటే నువ్వు ఏది కావాలన్నా నువ్వు పెట్టుబడి ముందు పెట్టాలి. నువ్వు ప్రేమింపబడాలంటే ప్రేమకి పెట్టుబడి పెట్టి ప్రేమించబడాలి అంటే ప్రేమ కాబట్టి సృష్టిలో మంచి చెడు రెండు లేనిది ఉన్నది అందుకని ముఖ్యంగా చెడు భావాలని, చెడు ప్రవర్తనని, చెడు అనుష్ఠానం తగ్గించి మంచి భావాలని మేల్కొల్పు చేసి మంచిలో నువ్వు జీవిస్తా మంచికి అతీతమైనటువంటి స్థానాన్ని అలంకరించాలి. మన శివలింగం, శివతత్వం అనేది ఇక దాన్ని మించిన తత్వం అసలు సృష్టిలోనే లేదు. ఎందుకు లేదంటే ఏమున్నది అందులో ఆకారం. ఇప్పుడు మనం పెట్టాం ఆకారం ఉంది స్వామి, కానీ శివలింగంలో ఆకారం ఏమున్నది? కానీ శివలింగానికి ఆ గుర్తు ఏమిటి అసలు ఆలోచిస్తే అందులో 3 తత్వాలు ఇమిడి ఉన్నాయి. ఏమున్నాయి? శివపురాణంలోనే చెప్పబడి ఉంటది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, నమోస్తుతే. శివలింగ నమోస్తుతే. లింగం అంటే లీనమైనది, అంటే లీనం అంటే అన్ని తనలోనే లీనం చేసుకుంటది, అన్ని తనలో నుంచే ఉద్భవించి చేస్తుంది. అంటే మనకి ఈ సృష్టిలో ఏది మనందరిని సృష్టించి నడిపించి పోషించి తిరిగి లయపరుచుకుంటున్నదో దానికి నువ్వు దైవం అని చెప్పు, భగవంతుడని పెట్టు, దేవుడని పెట్టు, నువ్వే పేరు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల ద్వారా ఏది పిలిచినా ఆ పిలిచేటువంటి ఆ యొక్క దైవం ఒకటే దైవం ఉన్నది. ఆ దైవానికి గుర్తే మనకి శివలింగం. అంటే అది నిరాకారంగా ఉన్నది. మనందరం ఇప్పుడు సాకారంలో రూపాలు ఉన్నాయి మనందరికీ, కానీ రూపాల మాటున ఒక ఆధారం ఉన్నది. ఇప్పుడు మనకి పూలదండ ఉంది, పూలదండలో పూలు కనపడుతున్నాయి, రకరకాల పూలు, కానీ అందులో ఉన్న దారం కనపడట్లా. కరెంట్లో ఇప్పుడు లైట్లు, ఫ్యాన్లు అన్నీ తిరుగుతున్నాయి, లోన్ కరెంట్ కనపడట్లా. అట్లా మన ఈ దేహాల్లో స్త్రీ పురుషులు అని, చిన్న వయసు అని, పెద్ద వయసు అని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని అన్నీ ఉన్నాయి. కానీ అందరికీ ఆధారమై నడిపించేది ఒకటి ఉన్నది. ఆ నడిపించేదానికి శివలింగం గుర్తు అని నాకు తెలిసిన తర్వాత నేను చూసే దృష్టి మారిపోయింది. ఆ లింగం పట్ల ఉన్నటువంటి ఆరాధన అంత అద్భుతంగా గొప్పగా అనిపిస్తా. అసలు అబ్బా అసలు ఎన్నిసార్లు నేను మనసులో మహాత్ములకు నమస్కారం పెట్టుకున్నాను. ఎవరు పెట్టారో కానీ ఏ ఆకారము లేని నిరాకారానికి ఆకారాన్ని ఇచ్చినటువంటి మహాత్ములకి, ఆ ఋషీశ్వరులకి మనం ఎంత నమస్కారం పెట్టుకున్నా కూడా తనే తేరు. ఎందుకంటే ఒక మనిషి జీవించండు. ఇప్పుడు మనకు సహజంగా నాయకులు ఉన్నారు, మంచి వ్యక్తులు అనుకోండి, ఛత్రపతి శివాజీ, వివేకానంద, ఆది శంకరాచార్యులు, బుద్ధ భగవానుడు, శ్రీరామచంద్రుడు, కృష్ణుడు, వీళ్ళంతా మానవులుగా జన్మించి మానవ ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మహాత్మ స్థానాన్ని అలంకరించి ఆ తర్వాత దేవుడుగా, దైవంగా మారారు. కానీ అట్లా కాకుండా ఏది ఈ సృష్టి మొత్తానికి ఏది పాలిస్తున్నటువంటి దానిని మనందరం పెట్టే దండం మీ అందరూ తెలియక చేసినా తెలిసి చేసినా మన నమస్కారాలు, మన అర్చనా కార్యక్రమాలు మొత్తం కూడా ఆ ఏకత్వం అంటే మనం చేస్తాం. అట్లా చేసేటువంటి ఈ ఆరాధన ఎంత గొప్పదో మీరు చూస్తుంటారు. ఇందాక వాళ్ళందరూ ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చి వాళ్ళు పాపం వాళ్ళకి చీర కట్టుకోవడం తెలియదు, కానీ చీరలు ఏదో గొప్పతనం ఉందని చెప్పి జారిపోతున్నా చీరలు కట్టుకుంటా ఉన్నాం. మనవాళ్ళు కట్టుకోవటం బాగా తెలిసిన మనవాళ్ళు పిల్లలు ఇప్పుడున్న మోడర్న్ ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయేసరికి సాంప్రదాయాలు అటు ఇటు మారుతున్నాయి. కానీ మన సాంప్రదాయాలు వాళ్ళు పాటించడంలో మనలాంటి కాషాయ వస్త్రాలు కట్టుకోవడం, మనలాంటి దండలు వేసుకోవటం, వాడికి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో ఉంటుందని మొన్న అరుణాచలం వెళ్ళా. ఆ రాళ్లలో అక్కడక్కడ చెట్ల కింద బొట్టుల్లో కూర్చొని ధ్యానాలు చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏం తెలీదు, కానీ ఇక్కడ ఏదో ఉందంట, ఏదో వస్తుందంట, రమణ మహర్షి ఏదో ఉన్నాడంట, ఆయన ఇక్కడ కసేపు ధ్యానం చేస్తే ఏదో అవుద్దంట, ఆత్మానందం పొందడం కోసం ఎంత పరితపన చెందుతూ ఉంటారు. ఇలా అంతా కూడా ఈ యొక్క శివతత్వం అంతా కొనసాగుతా ఈ విధానంలో అద్భుతమైనటువంటి శివుడి తత్వం అంటే వాస్తవానికి శివలింగం అంటే శివుడికి గుర్తే కాదు, అది నిరాకారానికి గుర్తు. కాకపోతే కొన్ని కారణాల చేత మనం అది శివుడు అనే భావన కలిగింది. విష్ణు అనేసరికి అనేక అవతారాలు వచ్చినాయి కాబట్టి ఆ అవతారాలను మనం ఆరాధించుకోవటం, ఆదర్శంగా తీసుకోవటం అవన్నీ జరుగుతూ ఉంటుంది. అట్లాంటి ఆది దంపతులు శివపార్వతులు అనేది శివ కుటుంబం మనకు అంత గొప్ప ఆదర్శం కాబట్టి అట్లాంటి శివ కుటుంబం మనందరికీ ఆదర్శమై మనం నడిపిస్తుంది. మనం తెలిసినా అలానే నడుచుకుంటున్నాం, తెలియపోయినా మనల్ని అలానే వాడుకొని నడిపిస్తుంది సృష్టి అంతా. ఇక రెండవది సీతారాములు